నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం కర్నూలు రోడ్డు మఠం బజార్ నందు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్యుల పర్యవేక్షణలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వార్ల కళ్యాణం పురస్కరించుకొని 16 రోజుల పండుగ అయిన సందర్భంగా స్వామి వార్లకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన సంకీర్తన నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. అనంతరం ఆలయ శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస దంపతులకు మరియు పేలప్రోలు బ్రహ్మానందం దంపతులకు మరియు కళ్యాణకర్తలుగా పీటలపై కూర్చున్న దంపతులకు దేవాలయ అన్నదాన సేవా కమిటీ వారిచే శాలవ మెమంటో పుష్పాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అన్నదాన సేవా కమిటీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగుంట వెంకట నాగ బ్రహ్మచారి, సభ్యులు బ్రహ్మశ్రీ నూతలపాటి వెంకట శేషాచార్యులు, బ్రహ్మశ్రీ చుండూరి నాగ బ్రహ్మచారి, బ్రహ్మశ్రీ నూతలపాటి హరిబాబు, బ్రహ్మశ్రీ మహంకాళి వీర బ్రహ్మచార్యులు, బ్రహ్మశ్రీ చోడా శివప్రసాద్, గోవిందరాజుల శ్రీనివాసులు దంపతులు, ఋత్వికులు, బ్రహ్మశ్రీ పోతులూరి శివబ్రహ్మచార్యులు, ఆగం శిరోమణి గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రి మరియు ఏలూరు విష్ణువర్ధనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. గోవిందమాంబా ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే వీరబ్రహ్మేంద్ర పౌత్రీ చ ప్రచోదయాత్ ఓం మంత్రరాజాయ విద్మహే మహామంత్రాయ ధీమహి తన్నో మంత్ర ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ స్వరూపాయ ధీమహి తన్నో నాసయ స్వామి ప్రచోదయాత్. ప్రదక్షిణ చేయండి. ఓం యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తానే ప్రణశ్యంతే ప్రదక్షిణం పదం. శ్రీమన్మహాగోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణత్రై నమస్కారాంగుశమాన్యేశ్వర యత్పూజితమయా దేవీ దేవత శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాః పాద ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమంతం భవతి శతం సూర్యోధనం వసుః. వార్షిక కళ్యాణానికి ఈరోజు స్వామివార్లకు శ్రీ గోవిందమాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారము కళ్యాణము, ఆరాధన, అన్నదాన సేవా కమిటీ వారిచే నిర్వహించేటటువంటి చిరు సత్కారము స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఆలయ శాశ్వత ధర్మకర్త అయినటువంటి పేలప్రోలు బ్రహ్మానందం గారికి, వారి ధర్మపత్ని లక్ష్మీ కుసుమకుమారి గారికి చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగినటువంటి బ్రహ్మశ్రీ గోనుగుంట నాగబ్రహ్మచారి గారు, అలాగే బ్రహ్మశ్రీ నూతలపాటి వెంకట శేషాచార్యులు గారు వారిచే చిరు సత్కారము ఏర్పాటు చేయడం రాజేశ్వరి బ్రహ్మ మా చంద్రగడ దేవాలయం కమిటీ తరఫున నాగబ్రహ్మచారి గారు మేము స్వస్తి మంత్రార్థాః సత్యా సబలా భూమంతో భూమంతో మహంతో నమో తహాస్తు. శ్రీ గోవిందమాంబా సిద్ధిరస్తు తహాస్తు. శాభివృద్ధిరస్తు తహాస్తు. శాభివృద్ధిరస్తు తహాస్తు. ఈరోజు స్వామివారి
యొక్క ఆశీస్సులు మీకు అందించాలని, అలాగే ఆశయ స్వామి వారి ఆశీస్సులు కూడా మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా కమిటీ తరఫున ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. మాకు ఆహ్వానాన్ని అందించి మేము సత్కారానికి వచ్చాము. మీరు అందరూ మీరందరూ సభా సంస్కారం ఉంటుంది. ఇలాగే ప్రతి కార్యక్రమం ఇలాగే జరగాలని వైతాం బ్రహ్మణ వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మాజ కీర్తిం ప్రజాం దదోః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరే వేద విద్యో దివే దివే నమస్కుర్యానా శ్రీరంగే వేద విద్యో దివే దివే నమస్కుర్యానా శ్రీరంగే ఐశ్వర్యవస్తు తథాస్తు ధాన్య సమృద్ధిరస్తు తథాస్తు వంశాభివృద్ధిరస్తు తథాస్తు గోత్రాభివృద్ధిరస్తు తథాస్తు సంపదస్తు తథాస్తు వాంఛాబల సిద్ధిరస్తు తథాస్తు 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 రాష్ట్ర రాష్ట్రేతర దేశ దేశాంతరగతి ప్రతిష్టాపన తథాస్తు కాశయ్య స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు పవమా గవమా నవగవ పవమా పవమద్గవమత్ నవగవ పవమా ధోతాయక్షతో జిగిమా జిగిమా పిగిమా నిగి జిగి జిగిమా జిగిమత్ పిగిమత్ నిగి జిగి పిగిమా ధోతాయక్ష యజట సరిమా సరిమా గిరిమా నిల సరి సరిమా సరిమత్ గిరిమత్ నిల సరి సరిమా ధోతాయక్షతో ఝటమా పఠమా నిజ జఠ జఠమా ఝటమత్ పటమత్ నిజ జట జఠమా ధోతాయక్షతో భవతి నవో నవో భవో నవో భవతి జాయమానో జాయమానో జగతి జాయమానా జాయమానో యుగాం రక్షాం జాయమానో జాయమానో రాం జహాం రక్షాం కేహాం శీఘ్రే భగం దేవేభ్యో భగం దేవేభ్యో ప్రస్తుతమోదాంబుజద్విజమధ్యందిమతి సభ్యన్నమిరవన్నో రక్ష ప్రతిద ప్రమద ప్రజగ ప్రథమ ప్రవిదిగ వందిగ దినదినమనే ప్రవేశ శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భవతి శతమైశ్వర్యం భవతి శతప్రశతం దీర్ఘమాయుః ధనం ధాన్యం వసపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః ఆయురారోగ్యకటాక్షబల సిద్ధిరస్తు శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. దీనిలో ఉండాల్సి కనుక ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా వీరికి కలగాలని చెప్పి ఆ స్వామివారి దివ్య ప్రభావం ఇంకా మెరుగ్గా రావాలని వారి కవి ప్రస్థానం ఆది నుంచి ఇక్కడ నుంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం కలగాలని శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆలతుర్తి వీరబ్రహ్మ గారు వారి స్వామి భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి స్వామివారి యొక్క భక్తి తత్వాలని ప్రజల్లోకి విశేషంగా తీసుకెళ్ళడానికి, అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించడానికి కూడా వారు ముందుండి మమ్మల్ని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమైన విషయం. మాకు ఒక మాధ్యమం లాగా దొరికారు వారు. మేము చేసేటటువంటి సాహిత్య సేవకి వారు చేసేటటువంటి సంగీత సేవ
అలాగే ఒక మాధ్యమైనటువంటి కుమారస్వామి భాగవతారు. ఈ రచనల ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామంటే ఒక మాధ్యమం లాగా వీరు పరిషత్తు ద్వారా వారు, అలాగే వారి జ్ఞానంతో వీరు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి అవ్వదు. కనుక మీరు తప్పనిసరిగా భజన కార్యక్రమానికి ఎప్పుడు వస్తూ ఉన్నారా? శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తి భవంతో మహంతో నిబృంధంతు నిత్య శ్రీరస్తు తథాస్తు. అధ్యక్ష సందృక్షీరావారక్షమదాక్ష్య తక్షణ తదవేక్షణ క్షణ దివ్యావతరస్య శతమానం భవతి శతాయ పురుషస్య వేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శుభమస్తు. సామంతపల్లి శ్రీనివాసాచార్య గారు వారు సొంతగా ఛానల్ పెట్టుకొని చక్కగా ఎదగాలని, ఒక ఛానల్ ఎండీగా చూడాలని త్వరలో వాళ్ళని కోరుకుంటున్నాము. సచిత్రం చిత్రం చితయంతమస్మై చిత్రక్షత్రం చిత్రం వయోదాం చంద్రారయం పురువీరం బృహంతం చంద్రచంద్రాభిర్గుణే దువస్వ శతమానం భవతి. మనస్సంకల్ప సిద్ధిరస్తు. సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక ఛానల్ ఎండీ కావాలని మా కోరిక. స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శీఘ్రమేవ నూతన గృహప్రాప్తిరస్తు. ఉన్నత స్థానాభివృద్ధిరస్తు. శుభమస్తు. ఎప్పుడో మీ సేవలు మా కౌలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ చక్కగా మీరు ఎప్పుడో నేను పిలిచినా రావాలా, మీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలా. కుటుంబంలో అత్యంత కీలక పాత్ర పోషించే మహిళలు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ అన్నారు. దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని కమ్యూనిటీ హాల్లో ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళా వైద్య నిపుణులతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు, గుండె జబ్బుల పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ అధినేత మహబూబ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే కోవిడ్ తర్వాత వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యానికి గురవుతున్నారని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణులు స్నేహప్రియ, చిన్నపిల్లల వైద్య నిపుణులు దీప్తి నల్లూరి, ఎముకలు కీళ్లు వ్యాధుల నిపుణులు వెంకట రవీంద్రారెడ్డి, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు మరియు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, ఎన్ శ్రీనివాసరావు, ఖాదర్ బాషా, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఆ టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి.
ఆయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకం ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఆయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే
వెలుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తరముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు. ఈరోజు ఇస్లాంపేట మన మక్కా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాను, కుదరగా చేయలేకపోయాను. అలాగే ఈరోజు మెడికల్ క్యాంపు అన్ని టెస్టులు చేయించి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏ అవసరమైనా సరే ఏ మందులు కావాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మేము మెడిసిన్ కూడా ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమానికి మనకు ఆస్టర్ రమేష్ నల్లూరి వారి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ డాక్టర్ కార్తీక్ కామని గారు, మహమ్మద్ జహంగీర్ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, స్నేహప్రియ గారు, దీప్తి ప్రియాకర్ రెడ్డి గారు, దీప్తి గారు, ఈ డాక్టర్స్ సూపర్ స్పెషల్ డాక్టర్లు వారి ద్వారా పేదలకి మంచి వైద్యం అందించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఇస్లాంపేటలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మేము ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం అనేది మనిషికి చాలా అవసరం. ఇవాళ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు పేదవాళ్ళు. ఎందుకంటే జలుబని, దగ్గని, రకరకాలుగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులని, షుగర్ అని రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. కాబట్టి ఏదో మా వంతు సహాయంగా మా దోస్తీ ఫౌండేషన్ తరఫున సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఇస్లాంపేట ఎంచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము తప్పనిసరిగా. మన పిల్లల స్కూల్స్ 10th క్లాస్ పిల్లలకు కూడా ఎగ్జామ్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇచ్చాము. ఇక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మెడిసిన్ కూడా ఇస్తా ఉన్నాము సూపర్ స్పెషాలిటీ ద్వారా. అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి చూసుకుని పోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కాదు ఇస్లాంపేట అన్ని వర్గాలు అన్ని కులాలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక ముస్లిం అనేది మనం కూడా దోస్తీ ఫౌండేషన్ అనేది అంటే దోస్తీ అనేది స్నేహం. ఆ స్నేహాన్ని ఎలా ప్రజల ముందు తీసుకురాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల మతాలకు సంబంధం లేకుండా ఏ కులానికి ఉండదు. మేము చేసేది కూడా ఎక్కువ ఏంటంటే హిందువులకే చేస్తుంటాం. పేరు దోస్తీ ఫౌండేషన్కి ముస్లింకి సంబంధం లేదు. ఎందుకంటే అందరూ అన్ని కులాలకు సంబంధించింది ఇది దోస్తీ అనేది. అందుకని మేము ప్రత్యేకంగా ఇక్కడ మనకి ఈ డాక్టర్స్ అందరికీ డాక్టర్స్కి ఇప్పుడు అలాగే మన తిరుపతయ్య గారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈ స్టాఫ్ సంఘమిత్ర స్టాఫ్ కి అందరికీ పేరు పేరున మా మిత్రులకి మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తున్నాను. నల్లూరి నర్సింగ్ హోమ్ అంటే మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది. రంగారావు గారి రాఘారావు గారు అబ్బాయి సీఈఓగా సంఘమిత్ర సీఈఓగా చేస్తా ఉన్నారు. వారికి ఎందుకంటే మొన్న మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు సార్ మీ ద్వారా ఏదో చేయాలని చెప్పానన్నారు. కాబట్టి ఆ నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి సమక్షంలో ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పన్నారు. 50% ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ద్వారా సీఓగా నేను ఉన్నాను. కాబట్టి నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి 50% మార్జిన్తో మేము సర్వీస్ చేస్తామని చెప్పన్నారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నితిన్ గారికి. థ్యాంక్ యూ సార్. మెగా క్యాంపు నిర్వహించడం ఎందుకంటే మన నల్లూరి అంటే నల్లూరి నరసింహకి మాకు దాదాపు గత 40 సంవత్సరాల నుంచి మంచి స్నేహభావం ఉంది. డాక్టర్స్ ప్రతి ఒక్కరు రంగారావు కానివ్వండి, వాళ్ళ రాఘారావు అయినా సరే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా. ఎందుకంటే మా బాబు కూడా రంగారావు దాంట్లో హాస్పిటల్లోనే జన్మించాడు, మా మనవుడు అక్కడే జన్మించాడు. గత 40 సంవత్సరాలకి ఈ నల్లూరి నరసింహంలో అంటే ఈ రోజు ఏంటంటే హెల్తీ నరసింహం అనేది హాస్టల్ సంఘం వాళ్ళు తీసుకున్నారు హాస్టల్ రమేష్ వాళ్ళు. కాబట్టి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ టీడీపీ రాష్ట్ర నాయకుడు దామచల్ల సత్యనారాయణ సత్య జన్మదిన వేడుకలు బుధవారం కోలాహలంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సత్య అభిమానులు ఈ వేడుకలకు పోటెత్తారు. పార్టీ పరంగా సత్య ప్రత్యేకంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొండేపి నియోజకవర్గంలోని ప్రతి ఊరు నుంచి వందలాది మంది తరలిరాగా ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి కూడా భారీగా పార్టీ శ్రేణులు అలాగే ఇతర నియోజకవర్గాల నుంచి పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు తరలివచ్చి వేడుకలలో పాల్గొన్నారు.
చేసుకున్నారు. డ్వామా కార్యాలయం సమీపంలో సత్య నివాసంలో గత అర్ధరాత్రి ఆత్మీయుల సమక్షంలో కేక్ కట్ చేసిన చైర్మన్ సత్య బుధవారం ఉదయం స్వగృహంలో పూజలు నిర్వహించి వేద పండితులు తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ నుంచి ఒల్లూరమ్మ గుడికి వెళ్లిన సత్యకు టంగుటూరు మండల టీడీపీ ముఖ్య నాయకులు ఈదర ప్రభాకర్ రావు, రమా గోపి, బొజ్జా శ్రీనివాసరావు, బొట్టపాటి అంజిబాబు తదితరులు అక్కడ పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి స్వగ్రామమైన తూర్పు నాయుడుపాలెంలోని ఎన్టీఆర్, దామచల్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి టీడీపీ శ్రేణులు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు వచ్చిన సత్యకు రత్నమహల్ సెంటర్లో క్రేన్ తో ఏర్పాటు చేసిన గజమాలతో అభిమానులు స్వాగతం పలికారు. దారావారి తోటలో నూతనంగా ఆధునీకరించిన కార్యాలయాన్ని సత్య ప్రారంభించారు. అక్కడనే జన్మదిన వేడుకలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, మండల పార్టీల అధ్యక్షుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తదనంతరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కోలాహలంగా ఆయన జన్మదిన వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యక్రమంలో పోకిరి రవి, మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, ఈదర ప్రభాకర్, రమా గోపి, బొడ్డపాటి అంజిబాబు, రమా శ్రీనివాసరావు, బొజ్జా శ్రీ, కామని విజయ్ కుమార్, బెల్లం జయంత్ బాబు, చెదలవాడ చంద్రశేఖర్, దొడ్డ మహేదర్ రెడ్డి, అబ్బూరి అభిషేక్, కామని వెంకట్రావు, ఒల్లూరమ్మ దేవాలయం ఈవో బి రమేష్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. మాస్టారు శివ శివ సింహోర ఓగళ్ళ కుద్రపోస్య రామచంద్ర పూర్ణచంద్రరావు నామరేస్య ధర్మవతి సమరస్య విజయలక్ష్మి నామరేస్య సముద్రగస్య రాత్ర ఉత్తమ మహత్పవతి పక్కన అడిపోవాలి హ్యాపీ బర్త్డే సత్య. జై సత్య.
సత్యన నాయకత్వం సత్యన నాయకత్వం వెనక జరిగాయి అప్పుడు వెనక జరిగాయి పెట్టుకొని జూమ్ వేసుకోండి. రావాలి వెనకమండి బాబు సెల్లు మా తమ్ముడు ఓకేనా ఓకేనా ఓకే ఉండు కూర్చొని ఉన్నారు ఇంకా వస్తారు చెప్పని చేస్తున్నారు వస్తున్నారని రాబోతే వాడి పై अनुराध नक्षत्र जातक दोष परिहास शीघ्र में अधिकारी योग्यता जयलेश्वर अखंड सौभाग्य फल सिद्धम संपूर्ण पुत्रगण सकल योग्यता सहस्रम श्री गोत्राभिजोत्सव सकलाभृतां ब्रह्मणो वेद अमृतेनाभृतां तस्मै ब्रह्म च ब्रह्म च आयोग्येद्यजान्तदुः सम्मानं भवदे योपां पुष्पं वेद पुष्पवान् भवति चन्द्रमावा अपां पुष्पं पुष्पवान् पूजावान् पशुमान् भवति या एवं वेद पदव्यो सानीति यदा ब्रह्मणो परते जय विद्वानाय तेजोददाति जय रमार्पको विष्णु एडगंडवाड वेंकटरमण गोविंद आनंद पूर्णीराज बदस्थ बाबारी जन्मांतरण परिस्थिते प्रदक्षिण पदे पदे जोहार बदन नाम से आंजनेय गारो जोहार बदन नाम से आंजनेय गारो वंती लाले आंजनेय गारो राष्ट्रयालो वंती लाले पाकिस्तान पे तो राष्ट्रयालो पाकिस्तान వర్ధిల్లాలి సత్యన నాయకత్వం వర్ధిల్లాలి సత్యన నాయకత్వం వర్ధిల్లాలి సత్యన నాయకత్వం వర్ధిల్లాలి జై సత్య జై సత్య జై సత్య జై సత్య జై సత్య జై సత్య వర్ధిల్లాలి సత్యన నాయకత్వం వర్ధిల్లాలి సత్యన నాయకత్వం వర్ధిల్లాలి సత్యన నాయకత్వం ఓకేనా
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, రామచంద్ర సత్య గారి నాయకత్వం, రామచంద్ర సత్య గారి నాయకత్వం. ఒక రైతు బిడ్డ సత్యాకి 42వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్ని మండలాలు కూడా సత్యనారాయణ గారిని అభినందిస్తున్నారు. అనతి కాలంలోనే
అధితర సాధ్యమైనటువంటి సేవా తత్పరతతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన సత్య మానిటరింగ్ బోర్డు చైర్మన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసత్వంగా వచ్చిన జనార్దను, అదేవిధంగా సత్య, వాళ్ళిద్దరు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సత్య గత అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు నాయకుడుగా ఎదుగుతారనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన సత్యానే. గత 5 సంవత్సరాల్లో అతను 19 నుంచి 24 వరకు పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యతగా పార్టీ బాధ్యతలు సత్య మీద అప్పచెప్పిన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్తర జిల్లాల కోఆర్డినేటర్గా నియమించి మొన్న ఎలక్షన్లో సత్య ఆధ్వర్యంలో అయితే సుమారుగా చెప్తూ ఉన్నాడు 35 బీఫామ్స్ ఇచ్చారని, అందుట్లో 33, 34 గెలుస్తున్నారని. అదేవిధంగా కొండేపి నియోజకవర్గం కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని తన భుజస్కంధాల మీద పార్టీని గెలిపించారు. పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి పార్టీలో సత్యాకి ప్రత్యేక గుర్తింపు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మంచి నామినేటెడ్ పోస్ట్ అయిన మానిటరింగ్ బోర్డు చైర్మన్గా ఇచ్చారు. వారికి శుభాభినందనలు. కష్టాల్లో తీసుకొచ్చింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఆంజనేయులు గారిని పచ్చూరు పోటీ చేయమన్నప్పుడు రామారావు గారు, ఆయన నాకు తెలియదు, ఆ ప్రాంతం గురించి కూడా నాకు తెలియదు అని అనకుండా పార్టీ ఆదేశానుసారం అధికారంలో లేనప్పుడు ఆయన పచ్చూరు వెళ్ళి పోటీ చేశారు. తర్వాత క్రమంలో అధికారంలో వచ్చింది. తర్వాత రామారావు గారితో ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న సాన్నిధ్యం కూడా పెరగటం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఉన్న మన సత్య గారు కూడా కష్టకాలంలో అందరికీ అండగా నిలబడి కొండేపు నియోజకవర్గం కానీ, ఇటు దేనిబాజు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ వాటిలో అన్నింటిలో తిరిగి అందరిని ఎంకరేజ్ చేసి తన వాగ్జాతుర్యంతో చిన్నవాడైన వాగ్జాతుని అందరినీ మెప్పించి ఈ ఎన్నికల రథాన్ని మన చేత లాగిచ్చి విజయం చేకూర్చడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఇది ఎప్పటికీ మనం వారి యొక్క రామచర్ల కుటుంబంని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. పార్టీ యొక్క కష్టకాలంలోనే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడి చేశారు. చాలా సంతోషం. ఇప్పటికీ ఆమె చెప్పినట్టు 42 సంవత్సరాలు ఈ రోజుతోటి రావటం. తెలుగుదేశం పార్టీ కూడా 82లో తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాలు, నాకు 42 సంవత్సరాలు పార్టీ పుట్టి. కాబట్టి జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడింది దామచర్ల కుటుంబం. ఎవరు నాయకులు, ఎంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వెళ్ళినా ఆ పచ్చ జెండా నీడలోనే పెరిగాం. మీ అందరి సమక్షంలోనే, మీ అందరి అడుగుజాడులోనే మీలో ఒకరిని, మీ వాటిని అని ఎప్పుడు ఈ సత్య ఉంటాడని కూడా తెలియజేస్తా ఉన్నా. పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు మన ప్రజల మధ్య, మన ఆత్మీయుల మధ్య పుట్టినరోజు జరుపుకోవటం ఆనవాయితీ. అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో అందరూ పెద్దలందరికీ దండలు వేసుకొని, టంగుటూరులో కేక్ కట్ చేసుకొని, అందరూ ఆశీస్సులు తీసుకొని, మీ ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని, ఇంకా మీకు ఎక్కువ సేవ చేసే భాగ్యం కలగాలని అన్న చెప్పినట్టు ఈరోజు మనకు ఒక మంచి అవకాశం. తప్పకుండా రేపు ఏప్రిల్లో ఇంకా లోన్లు కానీ, మనకి బడ్జెట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మీకు రావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా నా వంతు నేను కూడా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా కొండేపి అంటే ఒక ప్రత్యేకత. ఎంత అతిథులు ఉన్నా మనందరం ఒక క్రమశిక్షణ గల నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. మీరందరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. తప్పకుండా కుప్పంతో పాటు ధీటుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోట మన
టాప్ 5 నియోజకవర్గాల్లో కొండేపు ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సార్ ఒక్క నిమిషం చూడండి సార్. సార్ ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం. సార్ ఓకేనా? ఊరు పక్కన సత్య గారికి ఆశీర్వాదం ఇస్తారు. 1 by 1 రండి అన్న. ఆయుర్విశ్వం విశ్వమాయ శ్రీమహి పుష్టారాజానిదే ధ్రువాబుస్మై దేవాది బ్రహ్మణో అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నాది వెలిగించద్దన్నా, అయిపోయిందాడా కేక్ కటింగ్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు వెలిగిస్తావు? చేపెట్టుకుంటావు అందులో వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి మన యువ నాయకులు దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి మన యువ నాయకులు దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం. No laws, no rules. పక్కన భక్తానాం శ్రేయోత్తమం తవేత్ సదా వరకం దురే విభావరజవాభ్యస్య విద్యుతః సోహం ఆయన నా సెల్ వస్తుంది. ఆగమ్య పూర్వకే మంగళ విశేష విశిష్టాయాం శుభదిదో శ్రీమార్పయామి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి ముఖే సుఖాజమయం సమర్పయామి హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణి ఏకదేవ యజమానాయ సమర్పయామి. హర నమ పార్వతే పదయే హర హర హర. జూమ్ లేదు, వైపు లేదు. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తత్రమనసాస్మాకం యనమల శ్రీనివాసరావు గారు పోటీ పెదబాబు గారిని వేదిక మీదకి రాష్ట్రానికి వచ్చిన త్వరగా రావాలి. లలిత్ రామచర్ల సత్య గారి నాయకత్వం. అందరూ చప్పట్లు, బర్త్డే అంటే చప్పట్లు పైకి లేండి. కొంచెం వాళ్ళు అందరూ పైకి లేసి చప్పట్లు. వర్ధల్ లలిత్ రామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధల్ లలిత్ రామచర్ల వారి కుటుంబం. వర్ధల్ లలిత్ సత్య గారి నాయకత్వం.
వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం. అందరూ చప్పట్లు ఒక్కసారిగా పైకెత్తి చప్పట్లతో మన ప్రియతమ యువనేత విజయపథంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఆయన చేపట్టిన 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అందరికీ కార్యకర్తలకి నాయకులకి అండదండగా మన ప్రియతమ శాసనసభ్యులు మంత్రివర్యులు మన స్వామి గారిని కలుపుకొని మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ యువనేత మన దామచర్ల సత్య గారు వారి అందరూ అందరూ మన నాయకులు దిగిన తర్వాత వరుసగా ప్రతి ఒక్కరూ పేరు చెప్తాము, వరుసగా రావాలి. ముందుగా టీం ఉందండి, వాళ్ళు దిగిన తర్వాత అందరికి రమ్మ దండ ముందుకు రండి, ముందుకు రండి. పాట మార్చండి. టీమ్ సత్యాలు కావాల్సిన అవసరం ఉంది. మన యువనేత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న మన జిల్లాలో ఎక్కడ తిరుగుతున్న టీం సత్య వారు అద్దరే సత్య టీం యువసేన వారికి వారందరూ విశేషిస్తున్నారు. ఓకే ఒక్క నిమిషం ఆగాలి. దామచర్ల వారి కుటుంబం మహిళలు వచ్చి వారి వెయిట్ చేయండి. తర్వాత అందరూ కూడా మన యువనేత రాజకీయాల్లో అడిగినాక ఆర్ఎస్ఎల్ పార్టీ కోసం శ్రమిస్తూ వాపిన కార్యక్రమం శుభాకాంక్షలు మన యువనేత కుడివైపు నుంచి కోరుతున్నాము. విజయం అంటే వారి కుటుంబం నియోజకవర్గానికి అండదండగా ఉన్న కుటుంబం. ఆ కుటుంబం నుంచి మన తూర్పు ముక్క మన దామచర్ల సత్య గారు ఎక్కడ అడుగు పెట్టిన విజయమే. వారు ఇంకో ఎన్నో విజయాలు చేకూర్చి తెలుగుదేశం పార్టీలో ఇంకా ఎదగాలని వారిని పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసి వారిని ఆశీర్వదిస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు, నియోజకవర్గ అభిమానులు, ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన దామచర్ల సత్య అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు జయంత్ బాబు గారు దామచర్ల సత్య శుభాకాంక్షలు చేయడానికి విచ్చేస్తున్నారు. వారికి దామచర్ల సత్య కూడా కుర్చీ కూడా వెనక్కి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ యనమూరి శ్రీనివాసరావు గారు సత్య గారికి శుభాకాంక్షలు తెలియడానికి వేదిక మీద విచ్చేసి ఉన్నారు. స్వాగతం. సీనియర్ నాయకులు ఓకే రావాలి కలిసి అబ్బాయి శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు వెనక నుంచి వెళ్ళండి. తమ్ముడు అటు నుంచి దిగట్లేదు, కలిసిన వాళ్ళు దిగట్లేదు. వేదిక మీద పల్లూరు మండలం పల్లూరు మండలం చెప్పు హనుమాన్ సాంబయ్య గారు నెక్స్ట్ వస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నారు. పల్లూరు మండలం సాంబయ్య గారు, సాంబయ్య ఒక్క నిమిషం డి గారు గుంపుగా ఉన్నారు, కెమెరాలకి రావట్లేదు. మండల పార్టీ మీరు గారు మరియు ఫోటో కావాలనుకుంటున్నారు, కెమెరాలకి రావట్లేదు. దయచేసి వెడల్పుగా కొంచెం రాఘవరెడ్డి అన్న వెనక్ సర్దుకోండి ఫోటోకి వస్తారు. కెమెరాకి రావాలండి. ఆయన పిలువని ముందు చేయవలసిందిగా కోరుతున్నాము. చాలా మంది కార్యకర్తలు నాయకులు కింద వెయిట్ చేస్తున్నారు.
అన్న సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి దయచేసి మీరందరూ కలిసిన వాళ్ళందరూ కూడా వేదిక కార్యక్రమంగా కోరుతున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిసిన వాళ్ళు కింద తీసేయండి. అబ్బాయి ఇట్టించండి రావాలి, కలిసిన వాళ్ళు దిగాలి చెక్క. దామచర్ల సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి తెలియజేయడానికి ఒంగోలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు కొడారి నాగేశ్వరరావు గారు చేస్తున్నారు. వారి స్వాగతం సుస్వాగతం. మాధవ అటోళ్ళ తెచ్చమని చెప్పండి. వచ్చిన వ్యక్తి మన పెద్ద ఆయన గురించి మనందరికీ తెలుసు. అబ్బాయి మీరేం చెప్తారు? భోజనం చేసిన ఉన్న అలంకారం అది వారి నాయకత్వంలో దిగ్విజయంగా మన యువనేత దామచర్ల సత్య గారు ఎక్కడ అడుగు పెట్టినా విజయాన్ని చేకూరుస్తూ సమన్వయంతో ముందుకు వెళుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కుటుంబం అది. రాష్ట్ర స్థాయిలో మన యువనేత లోకేష్ బాబు గారితో సాన్నిహిత్యంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మొన్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కానీ సమన్వయంగా మన జిల్లా నాయకత్వంతో సమన్వయంగా మన ప్రియతమ యువనేత మన దామచర్ల సత్య గారు వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించడానికి విచ్చేసిన మన నియోజకవర్గ ప్రజానీకానికి, జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన దామచర్ల వారి కుటుంబ అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ భోంచేసి వెళ్ళాలి. అందరినీ కలుస్తారు. పెట్లూరు దిగారు. ఎక్కడ కొంచెం స్పీడ్గా లాగమని చెప్పండి. బాబా ముందు అడ్డుగా నుంచోబాకండి. చూడండి, మీడియా వాళ్ళకి మధ్యగా ఎవరు అటు ఇటు నడవద్దు. వెనక నుంచి వెళ్ళండి. స్టేజీకి అటు ఇటు వైపు వెళ్ళాలంటే దయచేసి గమనించాలి. మీడియా వాళ్ళకి మధ్య నుంచి అటు ఇటు వెళ్ళొద్దు. వారిని శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, దామచర్ల కుటుంబ అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నిదానంగా అందరినీ కలుస్తాడు మన ప్రీతం సత్యన యువసేన వారు కూడా బయట నుంచి వచ్చిన పెద్దోళ్ళకి కొంచెం కలిసే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. బయట నుంచి వచ్చిన పెద్దోళ్ళకి కొంచెం కల్పించి మన యువకులు కొంచెం సహకరించాలి. అందరూ భోంచేసి వెళ్ళాలి. దామచర్ల వారి కుటుంబం గత 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అహర్నిశలు శ్రమిస్తూ మన నియోజకవర్గాన్ని కాకుండా జిల్లాలో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో పెద్ద ఆయన అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన యువనేత దామచర్ల సత్య గారి నాయకత్వంలో మన నియోజకవర్గమే కాకుండా మన జిల్లా మన ఒంగోలు ట్రెజరీ నుంచి వినోద్ ఈ ట్రెజరీ ఆఫీస్ వాళ్ళు పంపించండి. ఒక్క నిమిషం. కలిసిన వాళ్ళు జరగాలి. మీరు క్లోజ్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకోవాలి. నియోజకవర్గ కార్యకర్తలతో కొంచెం స్లోగా పంపించాయి. సాంబయ్య కొంచెం అట్లాంటి వెనక్కి జరుగు. ఇంకొంచెం ఒక్కసారి ఆపు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. క్లోజ్ అవుతుంది, అర్థం చేసుకోండి. మీరు అందరినీ కలుస్తారు, తొందరపడదు.
అలాగే శ్రీనివాసరావు గారికి కొండేపి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామాయపాలెం కోటన్న మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు జరుపుతున్నారు. ఒంగోలు మంత్రి శ్రీనివాసరావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ వారు మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. సార్ అందరూ భోంచేసి వెళ్ళాలి. రామాయపాలెం యువసేన కోటు ఒంగోలు జర్నలిస్ట్ చేయాలి. మీరు పైకి వచ్చిన అట్లానే ఉండకూడదు. వెనకాల చాలా మంది ఉన్నారు. అన్న సోమయ్య నిమిషం వాళ్ళు వెళ్ళలేమండి ముందు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. కొండేపి బోదాడు స్వామయ్య, కేజీ కండ్రిక మన మాజీ ఎంపీపీ దేపూరి సుబ్బారావు, కూరగాయల రావణయ్య గారు, ముక్కు ప్రసాద్, జాను, కొండేపి నాయకులు బోదాడు స్వామయ్య నాయకత్వంలో మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. పెట్లూరు పంచాయతీ కదిమూరనీళ్ళు చేస్తున్నారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ అందరూ మా దామచర్ల వారి ఆతిథ్యం స్వీకరించుకోవాల్సిన భోజనం వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. కలిసి వాళ్ళందరూ కింద దిగాలి. అంకేపల్లి ఎక్స్ సర్పంచి భాస్కర్ రెడ్డి, నర్సారెడ్డి, అంకేపల్లి మరిపూడి మండలం అంకేపల్లి వాళ్ళు మన యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. మన ప్రీతమ యువనేతని కలుస్తున్నారు. వారికి ధన్యవాదాలు. కోటు రవీంద్ర, గుర్రప్పడి సర్పంచి రావాలి. చాలా మంది ఉన్నారు. ఇంకా టైం చాలా. వెంకటపాలెం వారు కలిసారు. గుర్రప్పడి దిగాలమ్మా. ఫోటో దిగి ఫోన్ చేసి వెళ్ళాలి అందరూ. చౌదరి వాళ్ళు ఎందుకు రామరా ఎవరైనా వేదిక మీద ఉంచవద్దు. దయచేసి కిందకి వెళ్ళండి. వెనక చాలా. రెడ్డి, బ్రహ్మయ్య, కాకర్ల మరిపొడి మండలం కాకర్ల వారి నాయకత్వంలో జనార్దన్ రెడ్డి వారు మన యువనేతని శుభాకాంక్షలు నడుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. కొంచెం నిదానంగా నెట్టుకుంటున్నారు. కొండేపి మండలం వాళ్ళే బాబు ముందుకు జరగండి అమ్మా. శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు దయచేసి వేదిక ఖాళీ చేయాలి. దిగాలి. కొంచెం ముందు పోవాలి బాబు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ముందుకు పంపించండి. పంచాయతీ అధికారులు వచ్చినప్పుడు కొంచెం సంయమనంతో మన కార్యకర్తలు అధికారులు కొంచెం ముందు పంపండి. అధికారులని కృష్ణ క్షేమకుర్తి కృష్ణ నాయకుడు కొంచెం 2 నిమిషాలు. ఆ ముందు వాళ్ళు ఖాళీ అయితే మీ మండలం. కృష్ణన్న ఒక్క నిమిషం. జనసేన పార్టీ నాయకులు వారికి ధన్యవాదాలు. జనమతిని వెంకటేశ్వర్లు బిస్కాలేజీ నాయకత్వంలో కళ్యాణ్ చక్రవర్తి గారు దయచేసి కొంచెం వెనక్కి రావాలి. కొండేపి పంచాయతీ కార్యదర్శి పొన్నవ రామ్మోహన్ బాబు. ఖాళీ ఇవ్వండి బాబాయ్. కాబట్టి ఆమె ఎక్కిస్తున్నారు అధికారులు. వాళ్ళు ఎవరో 10 మందిని ఎక్కిస్తే అందరూ ఎక్కిస్తానే ఉన్నారు. దయచేసి ఆగాలి మీరు. అటువైపు అట్టే ఆగిపోయి ఉన్నారు. ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి
వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మన ఎవరైనా చేసి టైట్ అయిపోయింది, అటు ఇటు ఎదురొచ్చారు. వెళ్తారు. మన ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు కొంచెం సమన్వయం చేయాలి. ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు సత్య గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదిక మీద విచ్చేసి ఉన్నారు. అందరికీ స్వాగతం సుస్వాగతం. బాబు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. దయచేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. కలిసిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. సింగరాయకొండ మండలం జరగాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు జరగనించండి. మీరు ఎక్కడి పంపిస్తారని జగదీష్ బాయ్. కలిసిన వాళ్ళందరూ దిగాలి. అటువైపు ఎక్కువ ఉన్నారు. ఎవరిని ఎక్కించమాకండి బ్రదర్, ఇంకెవరిని ఎక్కించమాక. మరియు గారికి శుభాకాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు. అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. అగ్రికల్చర్ జడి చాలా సమయం ఉంది మిత్రులారా, చాలా సమయం ఉంది. ప్రకాశం జిల్లా అగ్రికల్చర్ జడి గారు బాయ్. మీరు బాయ్ రవి తమ్ముళ్ళు డయాస్ మీద కేక్ కటింగ్లు ఎంపీ కార్యాలయం నుంచి వచ్చేటువంటి నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్ నుంచి బెల్లం సంచులు గారు, బడ్డిరెడ్డి గారు, తాత ప్రసాద్ గారు, రంగసాయి గారు, మన ప్రీతమ యువనేతకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి విచ్చేశారు. వారికి ధన్యవాదాలు సార్. త్వరగా ప్రతిభా కాలేజీ కరస్పాండెంట్ గారు సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసి ఉన్నారు. వేదిక మీదకి వచ్చడానికి స్వాగతం. వారికి స్వాగతం సుస్వాగతం. నారాయణ స్వామి గారు, కృష్ణారెడ్డి గారు, నర్సారెడ్డి గారు, వసంత గారు అందరూ వర్తిల్లాలి తామచర్ల సత్య గారి నాయకత్వం. వర్తిల్లాలి తామచర్ల సత్య గారి నాయకత్వం. ఖాళీ చేయాలి. తట్టుకోండి. కొంచెం ముందు జరుగు. నువ్వు వెనక్కి కాదు, కొంచెం వెనక్కి. ఆయన మిట్టిపాలెం జరుగు. టోపీ కొంచెం వెనక్కి జరగాలి. థ్యాంక్ యూ. రావుగూడూరు బ్రహ్మేంద్రం వారు మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. బ్రహ్మేంద్రం మరియు వారి బృందం. రవి ఒక్క నిమిషం ఆపండి. దాగుడు వాళ్ళు వెళ్తారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రొఫెసర్ కొంచెం కింద ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కి మాకండి. ఒక 10 నిమిషాలు స్టేజ్ ఖాళీ అవుతుంది. తర్వాత యువనేతకి అక్కడి నుంచి ఎక్కి శుభాకాంక్షలు తెలుపడానికి విచ్చేశారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేంద్ర రండి. ఫోటోలు ఆన్లైన్లో పెడతారులే బా, లింక్ ఇస్తారు. హర్షప్రీతం ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకే, థ్యాంక్ యూ. జరగాలి. కలిసిన వాళ్ళు జరగాలి. ఎదురు రావద్దు. వేదిక ఖాళీ చేయాలి. ఆగండి. జరుగుమల్లి మండలం వేదిక కామాక్షి బాబు దిగండి. జరుగుమల్లి మండలం
జరగమల్లి మండలం ఎంఆర్ఓ గారు మరియు వారి సిబ్బంది విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే అందరికీ కూడా మేడం గారు వెళ్ళండి. మేడం గారు అలాగే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆగండి ఆపండి. ఒక ఊరు పోయినాక ఒక ఊరు రావాలి, అటైనా ఇటైనా ఒక ఊరు పోయినాక ఒక ఊరు రండి బాబు. ఒక్కొక్కరికి పంపించండి, లేట్ చేయమాకండి. నా కాంక్ష ఉంచండి త్వరగా, చాలా మంది ఉన్నారు ఇంకా. రండి అమ్మా రండి. రవి పంపించేయండి ఇద్దరిని. సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య గారు, పాకల సర్పంచి సాకల చంద్రశేఖర్ గారు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి రామసభ సత్యాన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అటు నుంచి రావాలి. వేదిక ముందు మీడియా వాళ్ళకి క్లోజ్ అవుతుంది. అటు ఇటు ఇచ్చేసి ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. బ్రిలియంట్ కంప్యూటర్స్ వారు సత్య గారికి శుభాకాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక్క నిమిషం ఉండయ్యా, అది అయిపోనిచ్చి పట్టుకోండి. ఓకే మాలేంద్ర అన్న. థ్యాంక్ యూ సార్. కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేంద్ర గారు చేస్తున్నారు. వారి స్వాగతం సుస్వాగతం. అటు పక్కన ఉంచండి, అటు ఉంచండి అమ్మా. అది అయిపోయినండి పంపించాలి. మరిపూడి మండలం వాళ్ళు ఉన్నారు. జూగుంట బొమ్మనేని శ్రీనివాసరావు. బాబు ఒక్క నిమిషం ఆగండి అమ్మా. బ్రిలియంట్స్ వారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీరేగా పసుపులేటి బాబు, సురేష్ బాబు, అందరు జూగుంట గ్రామం తెలుగుదేశం పార్టీ. సంగమూరు మరిపూడి మండలం వాళ్ళంతా ఇచ్చేశారు. వారికి స్వాగతం. బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత అలాగే వారి బృందం ఇచ్చేసి ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కేక్ వచ్చింది. థ్యాంక్ యూ బిగల్. బాబు గారికి ధన్యవాదాలు. కన్నలూరు మండలం. చెప్పు నువ్వు ఏం చెప్పేది తీసుకునే పాత్ర మనం కూడా. వెలగపాటి శ్రీ పొందూరు వెంకటేశ్వర పొందూరు ఎంపీటీసీ పవన్ నాగేశ్వరరావు గారు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. అలాగే మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరస్వతి విద్యా సంస్థల తరపున అందరికీ కూడా సత్య గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రమణయ్య గారు, చైర్మన్ రామయ్య చౌదరి గారు అందరూ కూడా సత్య గారికి శుభాకాంక్షలు చేయడానికి వేదిక మీదకి వచ్చి ఉన్నారు. అందరికీ స్వాగతం సుస్వాగతం. సుబ్బు ఒక్క నిమిషం ఆపండి అయ్యా, ఆ తర్వాత వీళ్ళు వెళ్తారు. రవి ఆపండి గారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శివకోటి రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే సత్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి ప్రతినిధులు అన్నకి శుభాకాంక్షలు చేయడానికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే సత్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన సత్య గారి క్యాంప్ ఆఫీసు రెనోవేషన్ చేసినటువంటి ఇంజనీరు వారి బృందం అందరూ కూడా
అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వేదిక మీదకి వచ్చేసి ఉన్నారు. రవి ఒక్క నిమిషం ఆపండి. సాంకేతిక సిబ్బంది వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. మన అన్నగారి క్యాంప్ ఆఫీస్ రెనోవేషన్ చేసినటువంటి ఇంజనీర్లు అలాగే సాంకేతిక బృందం అన్నగారికి శుభాకాంక్షలు చేయడానికి వేదిక మీదకి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే అన్న సత్యగారి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎర్రజల్ల గుండపనేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అన్నగారికి తెలుగుదేశం పార్టీ నాయకులు, సింగరాయకొండ ఐటీడీపీ అధ్యక్షులు తుమ్మా కోటేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సత్యనారాయణ గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనసేన నాయకులు అడుసుమల్లి సుధాకర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కెమెరాల కట్ట వాళ్ళని జరగదు, పైన వాళ్ళని జరగచ్చు. సాంబా చెడు ఆ మూలకు పోయారు. వాళ్ళ నుంచొని ఏం చేస్తున్నాడు? వెనక్కి జరుపు, జనాల్ని వెనక్కి జరుపు. వాళ్ళు కూడా జగన్మల్లి మన కోటన్న పైకి రండి ప్లీజ్, తొందరగా రండి, త్వరగా రండి అన్న. మంచి కోసం ఏఈ గారికి స్వాగతం, సుస్వాగతం. డిఈ కరెంట్ ఎలక్ట్రల్ డిఈ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న సత్య గారికి శుభాకాంక్షలు తెలియడానికి చేసి ఉన్నారు. వారికి మరొకసారి అన్నగారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలక్ట్రల్ డిఈ గారికి భోగరించడానికి విచ్చేసి ఉన్నారు. అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారందరూ కూడా దామచర్ల సత్య గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుర్రా మానవేంద్ర గారికి ఎక్కడ అడుగు పెట్టిన విజయం చేకూర్చిన నాయకుడు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సైకిల్ చాంద్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంఆర్పిఎస్ ఆనంద్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎంఆర్పిఎస్ ఆనంద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, యువ నాయకులు సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సత్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన నియోజకవర్గ వాసి రాజేష్ గారు అన్నగారికి శుభాకాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సత్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరొక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమానికి ముగించడం జరుగుతుంది. ఎవరైనా నాయకుడు కోరుతున్నాం. సుధీర్ రావాలా? రండి, త్వరగా రండి. తీరుతున్నాడు అన్న. నియోజకవర్గానికి అండా దండ అయి జిల్లాలో పార్టీని సమన్వయంలో నడుపుతూ మన ప్రీతమ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు రాఘవరావు గారు వారికి స్వాగతం, సుస్వాగతం. చేమకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ రాఘవరావు గారు విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సత్య గారి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిపూడి మండలం ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా అన్నగారికి శుభాకాంక్షలు చేయడానికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరిపూడి మండలం ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా అన్నగారికి శుభాకాంక్షలు చేయడానికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సత్య గారి తరఫున. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగులు అన్నగారికి శుభాకాంక్షలు చేయడానికి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. సురేష్ ముందుకెళ్ళండి. సుధీర్ థ్యాంక్ యూ అందరికీ 2 నిమిషాల్లో
ముగించేయండి. అందరూ భోజనం చేయాలి, సార్ కూడా భోజనం చేయాలి. 3 గంటల సేపు మన యమునే సాంగ్ స్లో లెజెండ్ స్లో సాంగ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.